మంతని మున్సిపాలిటీ పరిధిలో 2024 జూలై 15వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ కాల్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతో ఇక్కడ నీళ్ల ట్యాంకును నిర్మించి ఈ వడ్లవాడకు తదితర ప్రాంతాలకి పోచమ్మవాడకు నీళ్ళు ఇవ్వడానికి ఈ ట్యాంకుల నిర్మాణం కోసం శంకుస్థాపన మన మంత్రి ఎమ్మెల్యే గారు చాలా పెద్ద ఎత్తున శ్లోకాలు చదివి ఈ ట్యాంకుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మంత్రి పట్టణంలో ఉన్నాం మనం. మరి మంత్రి పట్టణంలో 6 నెలల్లో పూర్తి చేసి దీన్ని ప్రజలకు నీళ్లు తాగిస్తామని మన సారు శంకుస్థాపన చేసిండు. పాపం సారుకు ఓట్లు వస్తే కొన్ని గుర్తొచ్చినాయి, ఇది మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే శంకుస్థాపనలు చేసుడు మర్చిపోవడం వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని ప్రజలకు ఈ విషయాలు గమనిస్తే మాకు ఓట్లు పడాయనే భయం ఉండి ఉంటే ఈ అలసత్వం వహించేవాడు కాదు. మళ్ళీ ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకురావచ్చు, మాయమాటలు చెప్పచ్చు, ఏదో ఒకటి తిమ్మిని బమ్మి చేసి మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు అనే ఒక అహంకారం ఇక్కడ కనబడ్డట్టు మనకు అర్థమవుతా ఉన్నది. నిన్న పాపం పెద్ద లైన్ పెట్టిండు, ఏది మనం భూములు కొలిసే చైన్ తాడంతా పలకలేసిండు. ఇదే పూర్తయితే లేదు. 50% నిధులు ఉన్నటువంటి ఈ నీళ్ల ట్యాంకే కాంట్రాక్టర్ ఇక్కడ కట్టేటువంటి పరిస్థితులు. ఎందుకంటే డబ్బులు వస్తలేవను, బిల్లులు వస్తలేవను, రకరకాల బాధలతోటి ట్యాంకే పూర్తి చేయలేదు. అంటే ఇప్పుడు జూలై 24 అంటే ఇప్పటికి ఏది జూలై 25 పోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం జనవరి లాస్ట్ లో ఉన్నాము. అంటే దాదాపు 1.5 సంవత్సరం దాటిపోయింది. దీనికి గతి లేదు. అంటే మంత్రి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఘనత ఈ విధంగా ఉన్నది. ఈయన శిలాఫలకాలకు ఏం వాల్యూ ఉంటుందో ఒకసారి కుల సంఘాలకు సంబంధించినటువంటి మా అన్న తమ్ములు పాలాభిషేకాలు చేసినటువంటి మా కుటుంబ సభ్యులు ఆలోచించుకోండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఇచ్చినా కూడా 1.5 సంవత్సరం అయిపోయినా కూడా ఈ ట్యాంకు పూర్తి కాలేదు. 6 నెలల్లో పూర్తి చేస్తామని వాళ్ళే ఆ రోజు ఉపన్యాసాలలో గొప్పగా దంచి కొట్టిండ్రు. మా ఉద్దేశమే అభివృద్ధి. మరి దీన్ని ఎవలాపేరు? ఇప్పుడు ఎక్కడన్నా ఆగినాయి ఉంటే మీరు మొదలు పెట్టినే కదా అంటున్నారు. మీరు మొదలు పెట్టింది ఎందుకు ఆగింది? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దుద్దిల శ్రీధర్ జవాబు చెప్పాలి. కనుక శంకుస్థాపనలు వేయడము మర్చిపోవడము వీళ్ళకు అలవాటైన పని. కనుక మేము ఇప్పటికే చెప్పినాం, ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాం. మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో ఈ 80% పైబడి ఉన్నటువంటి మా వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలో ఉన్న పేదలు ఆకలి తీరాలంటే మేము నోరు మూసుకుంటే కదలదు. ఎందుకంటే ఈ దుద్దిల్ల శ్రీధర్కు అవ్వగారు లేరు, ఇక్కడ నాయనోళ్ళు లేరు, తల్లోళ్ళు లేరు, అత్తగారు లేరు, ఇక్కడ దోస్తాన లేదు, చదువుకోలేదు. ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటే ఓన్లీ ఓట్లప్పుడే ఉంటది. ఓట్ల తర్వాత వీళ్ళను ఎట్లా కిందికి ఉంచాలనేది ఆలోచన ఉంటుంది. కనుక మేము నోరు ఆపము. ప్రతిదీ కూడా మెడలు వంచి ఈ ఎమ్మెల్యేతోటి పనిచేయించే ప్రయత్నం చేస్తాం. ఈయనలాగా ఓట్లు వస్తేనే మేము వాడుకుంటామనే రకం నాది కాదు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా, ఈ మట్టిని ముద్దాడిన బిడ్డగా, ఈ సమాజం కళ్ళను నీళ్లు చూసిన, కడుపులో ఆకలి చూసిన బిడ్డగా ఖచ్చితంగా నీ మెడలు వంచుతాము. వీటిని త్వరితగతిన పూర్తి చేయాలి. ఏదైతే మేము నిన్న చెప్పినామో వాగుళ్లలో, వంకళ్లలో మా శిలాఫలకాలు, మా కుల సంఘాల భవనాలు వేసినావు కదా, దానికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. నీళ్ళు వస్తే కొట్టుకుపోయేటువంటి కుల భవనాలు కట్టించి ఇక్కడ బీసీ వాదంతో మేము తిరుగుతున్నామని దాన్ని మట్లగలపడానికి, బీసీ వాదాన్ని తుంగలో తొక్కడానికి, బీసీ వాదాన్ని పైకి రాకుండా చేయడానికి నువ్వు ఏదైతే కుట్రలు పన్నుతావో ఆ కుట్రలన్నీ కూడా బయటికి తీస్తాం. ఈ సమాజాన్ని మేలుకొల్పుతాం. ఓట్లు మనవి, అభివృద్ధి దుద్దిల కుటుంబాన్ని ఖచ్చితంగా ఈ సమాజానికి తెలియపరుస్తాము. ఇలా 16 నెలలైంది నువ్వు శంకుస్థాపన చేసి. అవమానపడాలి వారు దుద్దిల శ్రీధర్. ఇది మంత్రి పట్టణంలో ఉన్నాం మనం. ఎక్కడో మహముత్తారం, మాదేపూర్, పలిమల మండలంలో లేం మనం.
మంతిని పట్టణంలో కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఇస్తే ఇవాళ ఇది పూర్తి కాలేదు, సంవత్సరం కాలం పాటైంది. కనుక దీనికి దుద్దిల శ్రీధర్ జవాబు చెప్పాలి. ఖచ్చితంగా ఈ మోసాలను పసిగట్టాలి. సమాజం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మేలుకొల్పాలి. 80% పైబడి ఉన్నటువంటి వర్గాలు ఎప్పుడైతే మనకు రాజ్యాధికారం రాదో వీళ్ళు ఇట్లనే మోసాలు చేస్తూ పోతా ఉంటారు. ఇది గమనించమని సమాజాన్ని కోరుతూ తొందరగా ఈ పనిని ప్రారంభించి ఈ ట్యాంక్ ద్వారా మంతిని పట్టణ ప్రజలకు నీళ్లు అందించి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.